బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌ని మొహమాటం లేకుండా ఐసీసీ మీరు ఆడతారా? లేదంటే ఇంటికి వెళ్ళిపోతారా? అని కరెక్ట్‌గా ఒక ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట. దానికి బదులుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మేము ఇండియాలో మ్యాచ్‌లు ఆడం. మాకు శ్రీలంకకి మా వెన్యూ అనేది మార్చితేనే మేము ఆడతాం అనేది క్లియర్‌గా చెప్పింది. సో, ఐసీసీ ఏం చెప్తుందంటే మీరు ఆడితే ఆడండి. లేదంటే మీ ప్లేస్‌లో స్కాట్లాండ్ అయితే వచ్చేస్తుంది అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. ఇక్కడ ఐసీసీ మీరు ఆడతారా? లేదంటే క్విట్ చేస్తారా? అనే ఆప్షన్ ఎందుకొచ్చిందంటే, ఇక్కడ బోర్డ్‌లో 16 మెంబర్స్ అనేవాళ్ళు ఓట్ చేసుకున్నారన్నమాట. అన్ని క్రికెటింగ్ నేషన్స్ సంబంధించి ఐసీసీలో ఉన్న క్రికెట్ నేషన్స్. అందులో ఔట్ ఆఫ్ 16లో 14 మెంబర్స్ బంగ్లాదేశ్ వెన్యూ మార్చడానికి వీలు లేదు అని చెప్పి 14 మెంబర్స్ అయితే ఓట్ చేశారు. ఓన్లీ ఎక్సెప్ట్ 2 ఎవరు అంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వీళ్ళిద్దరు మాత్రమే వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైతే వెన్యూ మార్చడానికి అప్పీల్ చేశారో అది మార్చుకోవడానికి మాత్రమే ఆళ్ళు ఓట్ చేసుకున్నారనమాట. సో, వీళ్ళిద్దరూ వంకరి తోక, కుక్క తోక వంకర లాంటోళ్ళనమాట. సో, వాళ్ళ గురించి పెద్దగా చెప్పేదేముండదు. వీళ్ళు క్లియర్‌గా ఇండియాకి ఎలా ఎగైనెస్ట్‌గా వద్దాము, ఇండియాకి ఎలా ఎగైనెస్ట్‌గా చేద్దాం అనే దానికే చూస్తారు. సో, ఐసీసీ వీళ్ళిద్దరికీ గట్టిగానే ఇచ్చిందని అనుకుంటున్నా. బంగ్లాదేశ్‌కి క్రికెట్ అనేది ఈ మధ్యన ఇంకా బాగా పాపులర్ అవుతుంది. వాళ్ళు గ్లోబల్‌గా మంచి ప్లేయర్స్ అని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అది కూడా ఇండియాతో ఆడడం అనేది ఇండియాలో ఆడడం అంటే టీ20 వరల్డ్ కప్ అని బిగ్ స్టేజ్‌లో వాళ్ళు ఇంకా మంచి క్రికెటింగ్ స్కిల్స్ గానీ, ఇంకా మంచిగా స్పాన్సర్‌షిప్స్ గానీ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ ఇండియా మీద కోపంతోనే ఏదైతే అక్కడ హిందూస్‌కి జరుగుతున్న గొడవల్లో మనం ముస్తఫిజుర్ రెహమాన్‌ని రిటర్న్ ఇచ్చేసాము బంగ్లాదేశ్‌కి అంటే ఐపీఎల్ ఆడించకుండా. అది పెట్టేసుకొని వీళ్ళు ఇండియాలో మేము క్రికెట్ ఆడడం మాకు సెక్యూరిటీ లేదు అని చెప్పి వాళ్ళకి ఎలిగేషన్ ఏసారనమాట. అసలు ఈ సెక్యూరిటీ లేకుండా ఇండియాలో క్రికెట్ అనేది ఇంపాసిబుల్. వాళ్ళలా మనోళ్ళందరూ అంత చిల్లర చిల్లర వేషాలెయ్యరు కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ అంటే తెలుసు అక్కడ లోపల ఉండేవాళ్ళు ఎంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఈ మధ్యన గొడవలన్నీ చూసాం. ఆళ్ళలా మనోళ్ళు ఉండరు. మన సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటది కాబట్టి బోర్డ్‌లో ఉండే ఐసీసీలో ఉండే 16 మెంబర్స్‌లో 14 మెంబర్స్ మాకెలాంటి అభ్యంతరం లేదు. అంటే బంగ్లాదేశ్‌కి వెన్యూ చేంజ్ చేయడానికి మేము అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పి క్లియర్‌గా వాళ్ళు ఓటేసారనమాట. ఓన్లీ 2 మెంబర్సే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రం వాళ్ళు ఓటేసుకున్నారు. మాకు షిఫ్ట్ చేసుకోవాలి మా వెన్యూస్ అనేవి. సో, బంగ్లాదేశ్‌కి అలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆడేవాడు మడెల్ మియా గాడు మేము ఆడం. ఇంకా టీ20 వరల్డ్ కప్ నుంచి క్విట్ చేస్తున్నామని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వీళ్ళ ప్లేస్‌లో స్కాట్లాండ్‌కి మంచి ఛాన్స్ దొరికింది. స్కాట్లాండ్ మంచిగా ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బంగ్లాదేశ్‌కి ఇది చాలా బిగ్ లాస్ అనే చెప్పుకోవాలి. ఇండియా మ్యాచ్ అయినా సరే బంగ్లాదేశ్‌లో చూసి వ్యూవర్‌షిప్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. బంగ్లాదేశ్ మ్యాచెస్ కంటే. దట్ టూ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఎంత బిగ్ స్టేజ్‌ని మిస్ చేసుకున్నారో అనేది క్లియర్‌గా తెలిసింది. కమింగ్ జరిగే ఇండియా బైలాటరల్ సిరీస్‌లో కూడా ఆడే ఛాన్సెస్ ఇంకా ఉండకపోవచ్చు పాకిస్తాన్ లాగా. బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు 80% షేర్ అనేది ఐసీసీలో బీసీసీఐకి ఉంది. అంటే అంత పవర్‌ఫుల్ బోర్డ్‌ని వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళకి తర్వాత వచ్చే సిరీస్‌లు కూడా ఇండియా నుంచి ఉండవు. మనోళ్ళు అక్కడ టూర్ ఎళ్ళరు. అక్కడి నుంచి వీళ్ళు టూర్‌కి రారనమాట. సో, ఇది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అవుతుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌కి. సో, మీరేమనుకుంటున్నారు? ఇలాంటి బంగ్లా ఎదవలకి మనం క్రికెట్ ఇచ్చి వాళ్ళని పెంచాలా? అవసరం లేదా? అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో చెప్పండి.